మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి సందర్శించారు. ప్రభుత్వ పాఠశాల పరిసరాలను వారు పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటికి పోయి తినొస్తురా నిజం చెప్పాలి. అలా కర్రీ మంచిగా ఉంటుంది, అది కూడా మంచిగా పెడుతురా. నిజం చెప్తలేరా వాళ్ళు ఒక్కరు అందరికి మంచిదా ఓలుకోవాలి నచ్చడం అందరు బ్రేక్ఫాస్ట్ చేసారు కదా. ఆకలేస్తుంటే ఎలా పని మీద ఉండరు కదా, మీరు మీ పని ఏంటి చదువుకోవడం, క్లాస్ వినడం, అవునా? కాబట్టి తప్పకుండా బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఓకేనా? ఒకవేళ బ్రేక్ఫాస్ట్ ఇట్లా అనుకుంటే కనీసం రోజు ఏ బ్రెడ్, పాలు బ్రెడ్, టీ బ్రెడ్ తీసుకునే రావాలి, తినకుండా ఎవరు రావాలి, ఓకేనా? మోటివేట్ చేయాలి చేస్తే లోటుపాట్లనన్నీ సరిదిద్దుకుంటూ మరి ఒక్కొక్కటిగా మరి సమస్యలను పరిష్కరిస్తూ ముందడుగు వేయటం జరుగుతుంది. అదేవిధంగా మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం అయితే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ మరి వారికి గృహావసరాల కోసం అయితేనేమి, అదేవిధంగా మరి రేషన్ కార్డులు అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, మరి 500 రూపాయల బోనస్ అయితేనేమి, ఇలా కార్మికులకు, కర్షకులకు, వ్యవసాయదారులకు, వ్యవసాయ కూలీలకు, అన్ని రంగాలలో ఉన్న వ్యక్తులకి ఉపయోగపడే విధంగా మరి ఆర్థికపరమైన నిర్ణయాలు చేస్తూ మరి ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా గొప్ప గొప్ప కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈనాటి కాలంలో మరి రకరకాల ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఏర్పడి కొత్త కొత్త సమస్యలు ఏర్పడుతూ ప్రజలు మరి లక్షలాది రూపాయల ట్రీట్మెంట్ కోసం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ అనేది ఒక గొప్ప వరంగా భావించవచ్చు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసినట్టయితే మరి కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటికే సీఎంఆర్ఎఫ్ కింద ప్రజలకు వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ మానేపల్లి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.